ఎలమంచిలి రైలు ప్రమాదంపై రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది. మృతుడు చంద్రశేఖర్ సుందర్ బ్యాగ్ లో 5,80,000 నగదుతో పాటు బంగారం ఉన్నట్లు గుర్తించారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల సమక్షంలో బ్యాగ్ ను తెరిచి చూడగా భారీగా నగదు, బంగారం కనిపించింది. B1 కంపార్ట్మెంట్ లో కూర్చున్న చంద్రశేఖర్ రైలు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు తన భార్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే నగదు, బంగారం కోసమే ఆయన రైలు దిగలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరెంజ్ స్ట్రక్చర్ అదైతే ఈజీగా తీయగలరు, అది తీయలేదు. ఆరెంజ్ ఎలమంచిల్ రైలు ప్రమాదంపై రైల్వే శాఖ దర్యాప్తు చేస్తోంది. పూర్తి వివరాలు సతీష్ అందిస్తారు. సతీష్. విజయచంద్రిక అనకాపల్లి జిల్లా ఎలమంచిల్ రైల్వే స్టేషన్ లో నిన్న అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ నుంచి వస్తుండగా ఎలమంచిల సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో వెంటనే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆఫ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇందులో మొత్తం మనం చూసుకున్నట్లయితే B1, M2 బోగీలు ప్రమాదానికి కారణమయ్యాయి. పూర్తి స్థాయిలో కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే B1 బోగీలో మనం చూసుకున్నట్లయితే 76 మంది, M2 బోగీలో చూసుకున్నట్లయితే సుమారు 82 మంది ఉన్నారు. వీరందరూ కూడా సురక్షితంగా బయటికి వచ్చినట్టు చెప్తున్నారు. ఉదయం వరకు అంటే ఉదయం 7 గంటల వరకు కూడా ఎవరు ఈ ప్రమాదంలో చనిపోలేదంటూ కూడా అధికారులు ధృవీకరించినప్పటికీ కూడా B1 బోగిలో ఒక వ్యక్తి సజీవ దహనం అయినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ సంఘటన స్థలానికి రైల్వే అధికారులు, అదేవిధంగా GRP, RPF, ఫోరెన్సిక్ టీం కూడా వెళ్లి చూడడం జరిగింది. అయితే అతనితో పాటు ఒక బ్లాక్ బ్యాగ్ లో ఒక క్యాష్ ఉన్నట్లుగా గుర్తించారు. అదేవిధంగా బంగారం కూడా ఉన్నట్లు గుర్తించారు. ఎవరు ఏంటని ఆధారాలకు వెళ్లిన తర్వాత ట్రైన్ చార్ట్ ప్రకారం ఆయన విశాఖ నుంచి బయలుదేరి విజయవాడకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆయన పేరు చంద్రశేఖర్ సుందరంగా గుర్తించారు. అయితే అతను 70 ఏళ్ల వృద్ధుడిగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడు మాత్రం అందరూ సురక్షితంగా బయటకు వచ్చే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆయన రాలేదు? అతను కూర్చున్న స్థలం కూడా మనం చూసుకున్నట్లయితే B12 సీట్ నెంబర్, బెర్త్ నెంబరు, అతను రావడానికి అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు రాలేదనే కోణంలో కూడా అధికారులు ఈ దిశగా అన్వేషించారు. అయితే అక్కడ చూసుకున్నట్లయితే 5 లక్షలకు పైగా క్యాష్ తో ఉన్న బ్యాగు, గోల్డ్ కూడా ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రమాదం జరుగుతున్నప్పుడు కూడా అగ్ని ప్రమాదం సంభవించిందని తన భార్యకి ఆయన ఆ సమయంలో ఫోన్ చేసినట్లు కూడా పోలీసులు ఆ స్థానికుల ద్వారా అక్కడ పక్కనున్న వారి ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రమాదానికి ఆయన ఒక 70 ఏళ్ల వృద్ధులు కావడం, పైగా మంట చేయడంతో డబ్బు ఎక్కడ పోతుందని లోపల ఉండిపోవడమే ఆయన మృతికి కారణమా అన్న కోణంలో కూడా పోలీసులు అనుమానిస్తారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాతే ప్రమాదానికి కారణాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. విజయచంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.